హలో అందరికీ. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఇట్లు మీ లావణ్య. ఎలా ఉన్నారు గైస్ అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈజీగా మన వీడియోని మీరు చూసేయచ్చు. ఇవాళ అకేషన్ ఏంటనుకుంటున్నారా? శరణ్య పెళ్లి పనులు స్టార్ట్ అయినాయి కదా! సో, ఇంకా మిగతా పనులన్నీ కూడా స్టార్ట్ అవ్వాలంటే మన తెలుగు వాళ్ళ పెళ్ళిల్లో ముఖ్యంగా జరిపేది పసుపు దంచడం అనమాట. సో, ఈ పసుపు దంచడంతోనే పెళ్లి పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో, అది ఇవాళ మా ఇంట్లో అకేషను. ఇంట్లో రిలేటివ్స్ అందరూ వచ్చారు. స్టార్టింగ్ దేవుడికి పూజ చేసి స్టార్ట్ చేస్తారు కాబట్టి మా చెల్లి చక్కగా పూజ చేసింది. అలాగే ఇంకా ఇంట్లో పీటలు ఇవన్నీ కూడా మొత్తం సిద్ధం చేస్తున్నారనమాట. ఇంకా తనని దాని మీద కూర్చోబెట్టి మంచిగా నలుగు అంతా పెట్టిన తర్వాత పసుపు దంచడం అనేది స్టార్ట్ చేస్తారనమాట. రిలేటివ్స్ అందరూ వచ్చారు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు. పిల్లలు అందరూ వచ్చారనమాట. నాకైతే మొత్తం గందరగోళంగా ఉండింది. ఓ పక్క పాయాన్షి బాగా వేడుస్తుందనమాట. అంటే అంతమందిని చూసి ఒక్కసారిగా భయపడింది. సో, ఇప్పుడిప్పుడే మెల్లగా అలవాటవుతుంది తనకి అందరితో మింగిల్ అవ్వడం అంతా కూడా. సో, ఇంకా దేవుడికి దండం పెట్టుకొని టెంకాయ కొట్టేస్తుంది. టెంకాయ కొట్టడం రావట్లేదనమాట. ఎప్పుడైనా దేవుడికి పూజ చేసి టెంకాయ కొడితే టెంకాయ కొట్టడం వస్తది. టెంకాయ కొట్టడం రావట్లేదు పాపం. ఎన్ని సార్లు ట్రై చేసినా ఆ టెంకాయ పగలట్లేదనమాట. ఫైనల్లీ ఇంకా మా నానమ్మ చేయి పట్టుకొని ఆ టెంకాయ అయితే కొట్టిచ్చిందనమాట. తర్వాత ఇంకక్కడ ఆ రోలు ఏదైతే ఉందో ఆ రోలుకి పూజ చేసి ఇంకా స్టార్ట్ చేశారు పసుపు దంచడం. ఈ పసుపు కొమ్ములన్నీ కూడా ముందు రోజు నానబెడతారనమాట. నానబెట్టిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కొంచెం పసుపు కొమ్ములు వేసి దంచి తాంబూలం అనేది తీసుకొని వెళ్తారు. సో, ఇది మన తెలుగు వాళ్ళ పెళ్ళిల్లో కామన్ అనమాట. చాలా ప్రీషియస్ మూమెంట్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ నా పెళ్లి టైంలో నాకు ఇట్లా వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. తీసుంటే బాగుండేది. ఇట్లా నేను కూడా ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు చూసుకోవడానికి ఉండేది. సో, ఇంకా శరణ్య పెళ్ళికంటే అఫ్కోర్స్ నేనున్నాను. తనకి ఏ వీడియో మిస్ అవ్వకుండా నేను చూసుకుంటాననమాట. సో, ఇక్కడ అందరూ డిస్కస్ చేసుకుంటున్నారనమాట. ఎవరు దంచాలి ముందు, ఎవరు పెద్దవాళ్ళని చెప్పేసి. అందరు దంచేసినాక నేను కూడా దంచాను. ఇంకా మా వారు రాలేదు. మా వారు కూడా వస్తే కలిసి దంచేద్దామని వెయిటింగ్ అనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఫాస్ట్‌గా స్టార్ట్ అయితే చేసేసాము. ఇంకా మా పిన్ని అయాన్షికని ఎత్తుకొని ఉంది. అయాన్షిక ఒకటే ఫుల్ ఏడుస్తుందనమాట అంతమందిని చూసి. సో, తనకి ఇప్పటి వరకు అలవాటు లేదు క్రౌడ్ అంతా కూడా. ఎక్కువ నా నా ఫేస్, మా వారి ఫేస్, మా చెల్లి ఫేస్, మా ఫ్యామిలీలో వాళ్ళనే చూసి సడెన్‌గా ఇట్లా అందరూ వచ్చాక ఒక్కసారిగా భయపడిపోయి ఏడుస్తుంది. ఓ పక్క తనని కంట్రోల్ చేస్తూ, ఓ పక్క వచ్చిన వాళ్ళని చూస్తూ, మళ్ళా నేను వీడియో కవరేజ్ చేస్తూ, ఒక మల్టీ టాస్కింగ్ అని చెప్పొచ్చు నాకొచ్చేసి. సో, మీరింకా మన ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ప్లీజ్ వెంటనే వెళ్లి చూసేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలాగే మా తాతయ్య, మా నానమ్మ కూడా పసుపు దంచేశారు. మా అత్త అందరికంటే ఇంపార్టెంట్ అనమాట. సో, ఏ ఫంక్షన్ అయినా కూడా ఒక పర్సన్ ఉంటారు. ఇది మన ఫంక్షన్ అనుకోని కలబడి చేస్తూ ఉంటారు కదా! ఆ పర్సన్ మా అత్త అని చెప్పొచ్చు. ఏ పనైనా, ఎటువంటి పనైనా కూడా ఈజీగా చేసేస్తది. అందరితో కలిసిపోద్ది. సో, అట్లాంటి పర్సన్ ఒక్కరైనా ఫంక్షన్‌లో ఉండాలి. అప్పుడే ఆ ఫంక్షన్‌కి ఒక మంచి లుక్ అనమాట. అండ్ శరణ్యకి మంచిగా తాంబూలం అంతా ఇస్తున్నారనమాట. లైక్ ఆ అమ్మాయికి బొట్టు పెడితే ఈ అమ్మాయి తాంబూలం ఇస్తుంది. సో, ఇంకా వాళ్ళ కాళ్ళకి దండం పెట్టుకుంటుంది. ఇంకా నెక్స్ట్ నా టర్న్ అనమాట. మా వారొచ్చేస్తే ఇంకా ఇద్దరం కలిసి ఆమెని ఆశీర్వదించాలి. తినొచ్చేసి మా బాబాయ్ కూతురు. సో, మా బాబాయ్‌కి ఇద్దరు పిల్లలు. వాళ్ళ కూతురనమాట. మా చిన్న బాబాయ్, మా చిన్న పిన్ని ఇద్దరు. ఇంకా కపుల్స్‌గా అక్కడ దంచుతున్నారు. బికాజ్ ఇది మా ఫ్యామిలీలో లాస్ట్ పెళ్లి. లాస్ట్ పెళ్లి అంటే ఇంకా మా చెల్లి ఇంకా అందరూ చిన్న పిల్లలు కాబట్టి ఇంకా చాలా టైం పడతది. సో, మా ఫ్యామిలీలో శరణ్యది లాస్ట్ వెడ్డింగ్ అనమాట. సో, అన్నీ తనకి జరగాలి అన్నట్టు మేము అన్నీ తనకి ప్లాన్ చేసాం అప్పటికప్పుడే అనుకోని. సో, ఇంకా ఈ పసుపు దంచే టైంలో కూడా అందరొచ్చారు. చాలా బాగా జరిగింది. ఫంక్షన్ వచ్చేసి ఆ రోళ్ళు అవన్నీ కూడా అంటే ఇప్పుడు ఉండే ఈ అడ్వాన్స్ కల్చర్‌లో ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? చేయట్లేదు. హల్దీ ఇట్లా కొంచెం అడ్వాన్స్డ్‌గా ఎళ్తున్నారు. సో, ఆ టైంలో మనం కొంచెం పాత స్టైల్‌లో చేసుకోవటమే కదా స్పెషల్‌గా ఉంటది అని చెప్పేసి, సో, ఇవన్నీ చేస్తున్నారనమాట. ఈ రోకళ్ళు అవన్నీ కూడా నాకు చాలా ఇష్టము. నా టైంలో నిజంగా నేనసలు ఎంజాయ్ చేయలేదు. ఎందుకంటే అంతా క్లమ్జీగా జరిగిపోయింది. అప్పుడు మా చెల్లి కూడా చిన్న పిల్ల కాబట్టి తనకి వీడియోస్ తీయాలని, అప్పుడు మనకి మొబైల్ సరిగ్గా లేదు. సో, ఇలా అయిపోయిందనమాట. సో, ఈ బాబు మా పిన్ని వాళ్ళ కొడుకనమాట. మా తమ్ముడు. ఇంట్రడ్యూసింగ్ మై తమ్ముడు అనమాట. సో, మా పాప కంటే చిన్న పిల్లోడు. సో, కొన్ని మంత్స్ చిన్న పిల్లోడు అనుకుంటా. ఇక్కడ మా పిన్ని 2 రోకళ్ళు పట్టుకొనుంది. యాక్చువల్‌గా మా పిన్ని కంటే రోలే హైట్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మా డ్యాడీ కూడా జాయిన్ అయ్యాడు.
మా డ్యాడీ ఇప్పటి వరకు బయటే ఉన్నారనమాట. ఎప్పుడైనా మా ఫంక్షన్స్ ఏవైనా సరే మా డ్యాడీ ఎప్పుడు ఇన్వాల్వ్ మీన్స్ ఎక్కువ హంగామాగా రెడీ అయ్యి ఇట్లా ఏమి ఉండదనమాట. పని మొత్తం వాళ్ళదే ఉంటది కాబట్టి ఎప్పుడు ఆ కాకి షర్ట్ మీదే ఉంటాడు మా డ్యాడీ. అండ్ ఇంకా మా వారు అప్పుడే బయట నుంచి వచ్చారు కాబట్టి చక్కగా ఇద్దరం మా పసుపు కొమ్ములు దంచేసి మా చెల్లిని ఆశీర్వదించాము. నేనొచ్చి నా కాళ్ళ మీద పడని చెప్తున్నాను. మా ఆయన ఎప్పుడు ఎవరిని కాళ్ళ మీద పడడు, పడనివ్వడు కాబట్టి తను వద్దన్నాడు. నేనొచ్చి నా కాళ్ళ మీద పడు అని చెప్తున్నాను. తనొచ్చేసి నా కాళ్ళు మొక్కుతుంది. అండ్ ముగ్గురం ఒక సెల్ఫీ అయితే తీసేసుకున్నాము. సో, ఫైనల్‌గా పసుపు దంచే కార్యక్రమం అనేది అయిపోయిందనమాట. ఇంకా పెళ్లి పనులు మీన్స్ పెళ్లి కార్డులు పంచటం, పెళ్లి కూతురిని చేయటం ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా అప్‌కమింగ్ వీడియోస్‌లో వస్తాయి. సో, డోంట్ మిస్ ఇట్. చాలామంది వెయిట్ చేస్తున్నారు తన పెళ్లి వీడియోస్ కోసం. ఫైనల్‌గా మీకోసమే నేను టైం తీసుకొని మరి ఎడిట్ చేస్తున్నాననమాట. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మేము ఏదో పెద్ద దంచేటట్టు ముగ్గురం కూర్చొని దంచుకుంటున్నాం కానీ అవంత తేలిక గాదు. వెనక చూస్తే అయాన్షిక ఫోన్‌కి అడిక్ట్ అయిపోతుందని చెప్పి లిటరల్లీ చెప్పాలంటే అయాన్షిక అసలు ఆ 10%లో 2% అడిక్ట్ అయిందనమాట. అది గూడా ఎప్పుడైనా ఇంకా ఇవ్వాలి తప్పదన్నప్పుడు మాత్రమే నేను ఫోన్ ఇస్తాను. లేదంటే అయాన్షికకి అసలు ఫోన్ ఇవ్వను. సో, ఇది ఇవాల్టి వీడియో. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. ఉంటాను.